వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో అందరూ ధూమపానానికి మద్యపానానికి అలవాటు పడి అనారోగ్య పాలు చేసుకుంటున్నారు కదా. తల్లిగా ఒక భార్యగా చూడలేకపోయే వాళ్ళు అందరూ సీతాఫలం చెట్టు కాడికి పోయి మన బాధలన్నీ చెప్పుకొని, అమ్మ తల్లి అయితే బిడ్డ గురించి చెప్పుకొని, తల్లి బిడ్డ తాకుండా ఉంటే అన్ని బాధలన్నీ చెప్పుకొని ఒక్కొక్క ఆకు చించి అక్కడ వేసి, నువ్వు పచ్చగుండావు తల్లి, నా బిడ్డని ఎందుకు ఇంత కష్టాలు పెట్టిస్తున్నావని ఆ సీతాఫలం చెట్టుకి బాధలన్నీ తల్లి చెప్పుకొని, భార్య అయితే భర్తకు బాగా కావాలని చెప్పి చెట్టుకు చెప్పుకొని, నీ మనిషికి చెప్పే కన్నా మానుకు చెప్పుకుంటే మన కోరికలు తీరుతాయని పెద్దలు అంటారు కదా. నువ్వు మనిషివే మానువే అంటారు కదా. మానుకి సీతాఫలానికి చెప్పుకుంటే కష్టాలన్నీ తీరుతాయని చెప్పి పురాణాల్లో కూడా రాస్తుంటాయి. మామూలుగా పెద్దలు కూడా చెప్తుంటారు సీతాఫలం చెట్టు అంత మంచిదని. నీళ్లు చెమ్ము నిండా నీళ్లు పోసేసి, చెట్టు మొదట్లో నీళ్లు పోసి, ఆ మొదట్లో ఉన్న మట్టిని తీసుకొని బొట్టుగా పెట్టుకొని, తల్లి అయితే తల్లి, భార్య అయితే భార్య కష్టాలన్నీ చెప్పుకోవాలి ఆ సీతాఫలం చెట్టుకి. చెప్పుకొని తాకుండా కానుంటే అమ్మ నీ పూలు తెచ్చింది మొదట్లో వేస్తానని చెప్పి మొక్కుకొని ఆమెకు రోజు చెప్పుకుంటే ఆ మొదట్లో ఉన్న మట్టి మొహాన్ని పెట్టుకోవాలా. తల్లి అయితే తల్లి, భార్య అయితే భార్య. నీళ్లు పోసేసి ఆ మొదట్లో ఉన్న చెట్టు ఏరుకాడు మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ముఖాన్ని పెట్టుకొని ప్రతిరోజు చేయండి. చూద్దాం ఏ పుట్టలో ఏ బాగుందో. పెద్దలు చెప్తారు ఇట్లా బానిసంతా వ్యసనం తగ్గిపోద్దని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్